లోపల ఏమున్నాయి కూడా తెలియదు, చూపిస్తున్నాను. కంటైనర్ 2 rooms. చల్లగానే ఉంది కదా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూర్య మౌనిక. ఈరోజు ఒక వెరీ స్పెషల్ ఫామ్ హౌస్ చూపిస్తున్నాను. అదిరిపోతుంది, నో వర్డ్స్. సో ఇది ఏంటంటే తెలిసిన వాళ్ళ ఫామ్ హౌస్ అనమాట. సో ఎప్పటి నుంచో వచ్చి విజిట్ చేసి చూద్దాం అనుకుంటున్నాం, ఇప్పటికీ కుదిరింది. సో ఈ ఫామ్ హౌస్ మొత్తం ప్లానింగ్ కానీ కన్స్ట్రక్షన్ అంతా చేసింది చిన్నాన. సో చిన్నాను ఎప్పటి నుంచో తీసుకెళ్తాను చూద్దు కానీ అని అన్నారు, ఇప్పటికీ కుదిరింది అనమాట. సో ఇప్పుడు చూపించేస్తాను, యూ విల్ బి అమేజ్డ్, ఐ ప్రామిస్ దట్. బికాస్ నేను వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ అయ్యి మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తే ఐ వాజ్ లైక్ వావ్, చాలా బాగుంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిలింగ్ కూడా చాలా జాగ్రత్తగా నీట్గా ఫినిషింగ్స్ అవి చాలా బాగుంటాయి. సో కింద చిన్నది అది కన్స్ట్రక్షన్స్ యునో ఆ బేస్డ్ ఆఫ్ పేజ్, ఇన్స్టాగ్రామ్ పేజ్ అవి ఉన్నాయి. నేను కింద ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్లో అన్ని డీటెయిల్స్ ఇచ్చేస్తాను. ఇఫ్ యు ఆర్ జెన్యూన్ ఉంటే మాత్రం వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే అవ్వండి, లేదంటే లేదు. అంటే ఊరికి కాల్స్ వచ్చినా వాళ్ళు బిజీగా ఉంటారు వేరే వర్క్స్లో, కాబట్టి చెప్తున్నాను అంతే, అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు విల్ స్టార్ట్ ద టూర్ ఆఫ్ దిస్ ఫామ్ హౌస్. ఇట్స్ జస్ట్ ఆసమ్. సో ఇది నేను ఇందాక లోపలికి వచ్చింది ద మెయిన్ ఎంట్రన్స్. ఇప్పుడు హాల్ ఏరియా, కంప్లీట్ సిట్టింగ్ ఏరియా ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. అండ్ ద సీలింగ్ ఇస్ టాప్ నాచ్, జస్ట్ అమేజింగ్. సో దిస్ ఇస్ ద హాల్ ఏరియా. అంటే ఇది ఫామ్ హౌస్ కాబట్టి వీ హ్యావ్ 2 bedrooms, హాల్, కిచెన్, డైనింగ్ అలాగా. అంటే ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ కానీ వీకెండ్ ప్లానింగ్స్ అలాంటి వాటికి చాలా బాగుంటుంది. బయట ఫుల్ లాన్ ఏరియా ఉంది, అది ఇదంతా అయిపోయిన తర్వాత అది చూపిస్తాను. సో మన ఛానల్లో మా హోమ్ టూర్ చూపించినా లేకపోతే విలేజ్ సైడ్ హోమ్ టూర్స్ చూపించినా మీకు చాలా ఇంట్రెస్ట్ చూపించారు. బికాజ్ మీలో చాలామంది ఐ థింక్ మంచి కన్స్ట్రక్షన్స్లో ఉన్నట్టున్నారు, లైక్ కొత్త ఇల్లు కట్టుకోవడం కానీ అలాగా. సో ఇంటీరియర్స్ మీకు బాగా యూజ్ అవుతున్నాయని నాకు అనిపించింది. సో నాకు ఇది చూసిన వెంటనే వై నాట్ షేర్ విత్ యూ. మీకు ఒకటి కాకపోయినా ఒకటి, ఓకే మన ఇంట్లో ఇలా పెట్టుకుంటే బాగుంటుందేమో అని చెప్పేసి ఒక ఐడియా ఉంటుందని అయితే చూపిస్తున్నాను. సో దిస్ ఈస్ ద ఫస్ట్ సీటింగ్ ఏరియా. అటు సైడ్ ఇంకొక సీటింగ్ ఏరియా ఉంది, ఫస్ట్ ఇది చూసేద్దాం. అండ్ ఇఫ్ యూ కెన్ సీ ఇటు నుంచి మొత్తం లాన్ వ్యూ ఉంది, కంప్లీట్ గ్లాస్ వచ్చి. సో ఇది వచ్చేసి కంప్లీట్ స్లైడింగ్ డోర్స్ అనమాట, మొత్తం గ్లాస్ వచ్చింది. సో అక్కడ నుంచి కంప్లీట్ గార్డెన్ వ్యూ ఉంటుంది మనకి, లాన్ వ్యూ. సో మంచి గ్రీనరీ వ్యూ అయితే ఉంది. అండ్ దిస్ ఇస్ ద సిట్టింగ్. ఇది మీరు ఒక్కొక్కటి చూస్తే మీకు నీట్గా అర్థమవుతుంది అసలు ఏంటి అనేది. సో ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో ఉన్నాయి, దగ్గర నుంచి చూసేస్తే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. సో వీ హ్యావ్ దీస్ 2 chairs ఇన్ 1 model. అక్కడ మొత్తం ఒక సోఫా వచ్చి, మళ్ళీ ఇది కొంచెం వింటేజ్ వెళ్ళారు. సో ఇఫ్ యూ కెన్ సీ ద సెంటర్ టేబుల్ ఈస్ కంప్లీట్లీ ట్రెడిషనల్. మనకి ఎడ్ల బండి వచ్చి అలా వచ్చింది. సో పైన గ్లాస్ ఉందన్నమాట. సో బాగా సీమ్లెస్గా ఓన్లీ ఎడ్ల బండి ఉన్నట్టుగా అనిపిస్తుంది, బట్ ఇట్స్ అ సెంటర్ టేబుల్. సో అండ్ ఇక్కడ వాల్ చూస్తే మీకు కంప్లీట్గా బ్రిక్ వాల్ వచ్చేసి వీ హ్యావ్ 2 frames ఓవర్ దేర్, కృష్ణ ఫ్రేమ్స్ లాగా వచ్చాయి. సో అండ్ నేను చెప్పాను సీలింగ్ ఇస్ ద బిగ్గెస్ట్ థింగ్ విచ్ ఐ లైక్ అని. సో ఇఫ్ యూ కెన్ సీ అప్, సో ఎవరికైనా హై సీలింగ్స్ బాగా నచ్చుతాయి. అందులోనూ ఈ ప్యాటర్న్లో ఇంకా బాగా కనిపిస్తుంది కదా.
సో ఐ ట్రై టు షో యూ ఫ్రమ్ లాంగ్, మీకు అర్థమవుతుంది ఎంత హై ఉంది సీలింగ్ అనేది. సో సీలింగ్ చూసారా అంత హైట్లో ఉందన్నమాట. సో వెరీ ఐ క్యాచీ. నాకైతే ఇలా ఎంటర్ అయిన వెంటనే దాట్ ఈస్ వాట్ అట్రాక్టెడ్. చాలా బాగుంది. సో హియర్ ఈస్ అనదర్ స్టూల్ కైండ్ ఆఫ్ థింగ్ టు సిట్. సో ఇది కూడా మంచి చెట్టు ట్రీ ట్రంక్ లాగా డిజైన్తో వచ్చింది. సో ఇట్స్ స్టూల్. ఇది కూడా ఇలాంటి చిన్న చిన్నవి మీకు యూజ్ అవ్వచ్చు మేబీ అని అయితే నాకు అనిపిస్తుంది. అండ్ ద ఫ్లోరింగ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద థింగ్ వీ నీడ్ టు లుక్ ఎట్ బికాస్ ఇట్స్ కంప్లీట్లీ స్టోన్. సో అక్కడ సైడ్ ఒక సీటింగ్ ఏరియా అయిపోయింది కదా. సో దిస్ ఈస్ అనదర్ లాంచ్. సో ఇక్కడ మనకి బిగ్గర్ టీవీ ఇచ్చేసి అండ్ వీ హ్యావ్ అనదర్ సీటింగ్ ఏరియా. సో ఇక్కడ కూడా అందరూ ఫ్యామిలీ గ్యాదర్ అయినప్పుడు అక్కడ ఇక్కడ అంతా సరిపోతారు అనమాట. అందుకే హాల్ చాలా పెద్దగా ప్లాన్ చేసుకున్నారు. అండ్ ఇక్కడ కూడా మంచి సీటింగ్ ఏరియా ఉంది. సో ఇఫ్ యూ కెన్ సీ దిస్ ఈస్ అనదర్ అట్రాక్టివ్ థింగ్. టేక్ వుడ్ని అలా చేశారంట. ఏం లేదు, ఇలాంటి ఫామ్ హౌసెస్లో ఏంటంటే మనకి ఎంత సీటింగ్ స్పేస్ ఎంత యూటిలైజ్ చేసుకుంటే అంత బెటర్ కదా. బికాస్ మనం ఎక్కువ ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ కానీ చిన్న చిన్న ఫంక్షన్స్ అవి చేసుకుంటే రిలేటివ్స్ ఎక్కువ ఉంటాం కాబట్టి ఎక్కువ సీటింగ్ వచ్చేలా చూసుకుంటే మనకే బెనిఫిట్ అవుతుంది. సో దిస్ ఈస్ ద టీవీ యూనిట్. సో ద కలర్ కోఆర్డినేషన్ ఈస్ వాట్ మ్యాటర్స్. సో అన్ని బ్రౌన్స్ బ్లాక్స్ అలా ఉన్నాయి. ఈజీ టు మెయింటైన్ కూడా బికాస్ ఎక్కువ ఇక్కడ ఉండరు కాబట్టి మెయింటెనెన్స్ కూడా ఈజీగా ఉండేలాగా అన్ని చూసుకుంటే బెస్ట్ కదా. నవ్ ఐ టేక్ యూ టు డైనింగ్ అండ్ కిచెన్. సో ఓపెన్ కిచెన్ వచ్చింది. సో దిస్ ఇస్ హౌ ద కిచెన్ లుక్స్ లైక్. కిచెన్ వచ్చేసి బ్లూ అండ్ వైట్ కాంబినేషన్. సో కబోర్డ్స్ అనేవి మరీ ఎక్కువ అని కాదు మరీ తక్కువ అని కాదు, డైలీ యూసేజ్ కాదు కదా. సో దీస్ ఆర్ ప్రెటీ ఇనఫ్. అండ్ కమింగ్ టు ద డైనింగ్, ఖచ్చితంగా చూడాల్సింది అని అంటే టేబుల్ అని చెప్పొచ్చు బికాస్ ద కలర్ కోఆర్డినేషన్ ఇస్ వెరీ కూల్. సో ఇదంతా డైనింగ్. ఇక్కడ అన్ని చైర్స్ వచ్చి మళ్ళీ ఇక్కడ సిట్టింగ్ స్టూల్ టేబుల్ లా వచ్చింది అన్నమాట, బెంచ్ లాగా. అండ్ నౌ దీస్ ఆర్ ద ఆర్ట్ పీసెస్ విచ్ యూ కెన్ సీ. చూస్తే మనకి టేబుల్ పైన ఆర్ట్ పీస్ వచ్చేలాగా లోపల క్లాత్ అవి ప్లేస్ చేశారు. అండ్ కిందన వచ్చేసి కలంకారీ డిజైన్లో క్లాత్ ప్లేస్ చేసి వాల్కి ఇలా ఇచ్చారనమాట. నాట్ లైక్ రెగ్యులర్ వాల్ పేపర్స్ అలా కాకుండా ఇలా డిఫరెంట్గా క్లాత్ థీమ్ తీసుకున్నారు మోస్ట్లీ. సో లోపల ఉన్నది కలంకారీ ఇక్కడికి వచ్చి ప్రింట్ చేయించారు వాళ్ళకి కావాల్సినట్టు. అండ్ దీంట్లో కూడా వీ హ్యావ్ క్లాత్స్ ఇన్ సెట్, ఫేబ్రిక్స్. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫేబ్రిక్స్ పెట్టి అలా ఆర్ట్ పీసెస్ లాగా చేశారు అనమాట. సో now I'll show you bedrooms and look at the door frames. It's not the regular 6 feet one, it's 8 feet one. So if you can see కనిపిస్తుంది కదా. అండ్ ఇది కూడా యాడెడ్ అడ్వాంటేజ్, బాగా ఓపెన్గా కనిపిస్తుంది స్పేస్ అనేది. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది బెడ్రూమ్. సో నాట్ వెరీ క్లియర్ బట్ పైన చూపిస్తాను బికాస్ ఇక్కడ ఇంకా కొంచెం ఆర్గనైజ్ చేయాల్సినవి ఉన్నాయి. సో అండ్ దిస్ ఇస్ ద బాత్రూమ్ అంటే బాత్రూమ్ అని చెప్తాను కానీ ఒక రూమ్ అవుతుంది ఇది. సో now let's go to another bedroom. So 2 bedrooms అని చెప్పాను కదా, 1 is done, we'll go to next. And this is the common washroom we have. And so దాని మీద కొద్దిగా చిన్నది ఉండొచ్చు మేబీ, అంటే కబర్డ్స్ దీంట్లో వచ్చేసాయి రూమ్లో. బట్ జస్ట్ టేక్ ఎ లుక్ ఎట్ ద ఇంటీరియర్, యుల్ అండర్స్టాండ్ ఆర్ ద ప్లానింగ్ ఆఫ్ ఇట్. సో దీనికి వెనకాల బ్యాక్గ్రౌండ్స్ వచ్చేసి ఇలా సీనరీస్ ఇచ్చున్నారు అనమాట. అండ్ దిస్ ఇస్ ద కబోర్డ్. మళ్ళీ ఇక్కడ వీ హ్యావ్ బ్రిక్ వాల్.
అండ్ ఇక్కడ నుంచి కూడా మళ్ళీ విండోలోంచి వీ హ్యావ్ ద లాంగ్ వ్యూ. సో మళ్ళీ బెడ్రూమ్లో ఒక సైడ్కి చిన్న సిట్టింగ్ ఏరియా విచ్ ఇస్ వెరీ సింపుల్, నార్మల్, ఏం హడావిడి లేకుండా నీట్గా ఉంది. సో దాట్స్ ఆల్. ఇంకొకసారి మళ్ళీ ఇలా బయటకు వెళ్ళిపోదాం సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ లాన్ ఎలా ఉంది అనేది. నేను డైరెక్ట్ లాన్ చూపించేస్తాను మీకు. సో చెప్పాను కదా హాల్ అనేది మాత్రం చాలా పెద్దగా వచ్చింది. I think we missed this. So this is one of the corner in the hall. The storage space laga ante. సో దిస్ ఈస్ ద లాన్ ఏరియా. ఈవినింగ్స్ కూర్చుంటే అసలు భలే ఉంటుంది, నైట్స్ కానీ. సో ఐ ఫౌండ్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ హియర్. కోడిపుంజులు ఉన్నాయి చూస్తారా? కోడిపుంజు ఉంది, అక్కడ ఒకటి ఉంది. లేదు అని అనుకున్నాను నేను కూడా, బట్ దే ఆర్ నాట్ రియల్ బొమ్మలు, బట్ డక్ ఈస్ రియల్. అది కూడా దాని పక్కన బొమ్మలాగే ఉంది. రియల్ వర్సెస్ రియల్. సో దిస్ ఈస్ కంప్లీట్లీ లాన్ అనమాట. ఇక్కడైతే ఈవెంట్స్ కూడా చిన్న చిన్న చేసుకునేలాగా చాలా వీలుగా ఉంది. సో వాళ్ళ ఫ్యామిలీ గెట్ టుగెదర్కి కావాల్సినట్టు పిల్లలు వచ్చినా ఏమైనా ఈవెంట్స్ చేసుకోవాలన్నా అన్నీ అయ్యేలాగా అయితే చేయించుకున్నారు. సో ఇప్పటి వరకు ఇంటీరియర్ అంటే లోపల ఎలా అని చూసారు, బట్ ఎక్స్టీరియర్ ఈజ్ సేమ్ దాట్ అమేజింగ్ అనమాట. సో ఇక్కడైతే మనకి స్టేజ్ కూడా ఇచ్చుకున్నారు వాళ్ళు. సో జస్ట్ లుక్ ఎట్ ద ఎక్స్టీరియర్. మీకు విలేజ్ ట్రెడిషన్స్ లాగా కనిపిస్తుంది అనమాట. పెంకుటిల్లు లాగా, స్తంభాలు వచ్చి చాలా నీట్గా ఉంటుంది. ఐ విల్ షో యూ ఫ్రమ్ దగ్గర నుంచి చూపిస్తాను. సో బయట ఎక్స్టీరియర్ అంతా మనకి బ్రిక్ వాల్ వచ్చేసి ఇవి చూసారా, ఇదంతా ట్రెడిషనల్ అవుట్పుట్ లాగా తీసుకొచ్చారు అనమాట కంప్లీట్గా. అండ్ ఇక్కడ చూస్తే మీ స్తంభాలు, ఇవి మన విలేజెస్లో చూస్తాం కదా మోస్ట్లీ స్తంభాలు అలా. సో ఏంటంటే మనకి బయట లుక్ అంతా ట్రెడిషనల్ ఉంటుంది, లోపలంతా మోడర్న్ ఉంటుంది. సో చూస్తారు కదా, దాట్స్ ఆల్ అబౌట్ ఈ ఫామ్ హౌస్ టూర్. సో తెలిసిన వాళ్ళది కాబట్టి చూపించగలిగాను. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ది వీడియో. మీకు ఎంతో కొంత ఏదో ఒక ఇంటీరియర్ కానీ లేకపోతే ఎక్స్టీరియర్ కానీ ఏంటి అనేది మీకు ఏమైనా కన్ఫ్యూజన్స్ ఉన్నా ఇలాంటి వాటిలోంచి కొన్ని టిప్స్ తీసుకుంటారనే చూపించాను, నథింగ్ మోర్ దాన్ దాట్. సో ఇఫ్ యూ లైక్ ది వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సూర్య మౌనిక. మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ గైస్, స్టే హెల్దీ అండ్ కీప్ స్మైలింగ్.